ఆలస్యమైంది, చాలా టైం వేస్ట్ అయిపోయింది. నా జీవితం అంతా కూడా ఫెయిల్యూరే. బిజినెస్ లో ఫెయిల్యూర్, కెరియర్ లో ఫెయిల్యూర్, మ్యారేజ్ లో ఫెయిల్యూర్, చాలా ప్రపోజల్స్ లో ఫెయిల్యూర్, ఎక్కడ కూడా సెట్ అవ్వట్లేదు అని బాధపడుతున్నారా? ఎంత ఆలస్యమైనా సరే, ద్వారములు మూసివేయబడ్డాయి అని అనిపించినా సరే, మన దేవుని మీద మరణించి తిరిగి లేచి పునరుత్థానుడై తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మనందరి పక్షాన ప్రధాన యాజకుడిలాగా మొరపెట్టే యేసయ్య మన పక్షాన ఉండగా, ఇనుప గడియలు ఇత్తడి తలుపులను పగులగొట్టి ఆయన ద్వారము తెరిస్తే మూసివేయగలవాడు ఎవరూ లేరు. ఆయన పని మొదలు పెడితే ఆపేవారు ఎవరూ లేరు. కాబట్టి ఆయన మీద ఆధారపడదాం. ఎంత ఆలస్యమైనా సరే, లెట్ us రీస్టార్ట్. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. బిజినెస్ లో ఫెయిల్యూర్, రీస్టార్ట్ ఇట్. ఆయన మీద ఆధారపడి ఆయన దగ్గర వాగ్దానం పొందుకొని స్టార్ట్ చేయండి. ఏ మ్యారేజ్ కూడా ఫిక్స్ అవ్వట్లేదా? ఏ మ్యాచ్ కూడా ఫిక్స్ అవ్వట్లేదా? ఆయన మీద ఆధారపడి రీస్టార్ట్. దేవుడు ఒక నూతన సంబంధాన్ని తీసుకొచ్చి నీ మ్యారేజ్ ని సెటిల్ చేస్తాడు. ఆత్మీయతలో పడిపోతున్నాను, ఫెయిల్యూర్ 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 అనుకుంటున్నారా? మరలా ప్రార్థించి, మరలా వాక్యం చదవడం మొదలుపెట్టు, మరలా ప్రార్థించడం మొదలుపెట్టు. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. సో మన దేవుడు పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, పెంట కుప్ప మీద ఉన్న బీదలను పైకి లేవనెత్తే దేవుడు, తృణీకరించిన వారిని బలపరిచే దేవుడు, బలహీనులను బలముగా లేవనెత్తే దేవుడు. మన బలహీనతలో ఆయన బలము సంపూర్ణమవుతుంది, ప్రబలుతుంది. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడదాం. ఆయన చెయ్యలేని పని అంటూ ఏది లేదు. కాబట్టి లెట్ us రీస్టార్ట్ విత్ జీసస్. యేసయ్యతో రీస్టార్ట్ చేద్దాం. సమస్తము సంపూర్ణముగా విజయవంతంగా ఆయన నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.